మారుతి పారామెడికల్ నర్సింగ్ కాలేజ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తలుపులు పగలకొట్టి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కాలేజ్ నుంచేందుకు ప్రయత్నించారు. అంతేకాకుండా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లా వెంకట్రావు వ్యతిరేకంగా మృతురాలి బంధువులు నినాదాలు చేస్తున్నారు. మీరు బాధితుల తరపున వచ్చారా లేక నిందితుల తరపున వచ్చారా అంటూ ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. చచ్చిపోయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది? చంపేశారా లేక చనిపోయిందా? కారణమేంటి? ప్రస్తుతం కారుణ్య మృతిపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హాస్టల్లో ఏం జరిగింది? హాస్టల్లో కారుణ్యను కొట్టి మేడపై నుంచి తోసేశారా లేదా ప్రమాదవశాత్తు పడిపోయిందా అనే అనుమానాలు ప్రస్తుతం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. కొణిజర్ల మండలం దురిరాలపాడులో మేనమామ సంరక్షణలో కారుణ్య ఉంటున్నారు. చదువుల్లో చురుగ్గా ఉండే కారుణ్య ఈ ఏడాది భద్రాచలం కళాశాలలో బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఏం జరిగిందో తెలియదు కానీ గాయపడిందని భద్రాచలంలోని హాస్పిటల్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హాస్పిటల్కు చేరుకొని బోరున విలపించారు. దీంతో సమాచారం అందుకున్న ఏఎస్పీ పంకజ్, సిఐ సంజీవరావు, ఎస్ఐ విజయలక్ష్మి మొదట చికిత్స పొందుతున్న కారుణ్య పరిస్థితిపై ఆరా తీశారు. హాస్పిటల్ సూపరింటెండెంట్ రామకృష్ణతో మాట్లాడారు. ఆందోళన చేస్తున్న బంధువులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. హాస్టల్లో ఏదో తప్పు జరిగిందని, కారుణ్యను కొట్టి మేడపై నుంచి పడేశారని అనుమానాలు ఉన్నాయని విచారణ జరపాలని బాధిత కుటుంబ సభ్యుడు డిమాండ్ చేస్తున్నారు.